మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. ఇక్కడ మహాశివుడు కాలభైరవుడిగా దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఏకైక దక్షిణామూర్తిగా కూడా శివుడు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. అసలు శివుడు ఎందుకు కాలభైరవునిగా అవతారం ఎత్తవలసి వచ్చింది? అలాగే ఏ రాశి వారు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎలాంటి సత్ఫలితాలు వస్తాయి? తప్పకుండా కాలభైరవుడుగా ఇక్కడ ఆయన అవతారం ఎత్తాడు అప్పుడే ఎప్పుడైతే కూడాను సతీ యజ్ఞము జరిగేటప్పుడు సతీ యజ్ఞంలో పాల్గొని సతీ ఆవిడ అందులో అగ్నిలో దహనమైన తర్వాత తన జట నుంచి ఊడపడ్డవారే కాలభైరవుడు. అది ఏకైక కాలభైరవుడు అని ఒక ప్రాముఖ్యత రావటం. ఆ కాలభైరవుడు సాక్షాత్గా ఎలా ఉంటాడంటే ఇంకా తను ఉగ్రం ఎలాంటిది అంటే ఇంకా ఏ త్రిమూర్తి శక్తి కూడా ఆపలేనంటువంటి ఉగ్రశక్తి ఆయనలో కనపడుతూ ఉండేది. అప్పుడు శివుడు ఆజ్ఞ ఇస్తాడు. దశయజ్ఞం అంతా కూడా అంతం దహనం చేసేసి మన ఒక సతిని దహనం చేశాడు కాబట్టి ఆ యజ్ఞం కూడా మొత్తం కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి దేవతలను ఋషులని అందరినీ కూడా హతమాయిడ్చని చెప్పి తన క్రోధముతో తనలో ఆవేదనతో అప్పటికప్పుడు అవతరమెత్తినవంటి ఈ యొక్క కాలభైరవుడు. కాబట్టి ఇక్కడ మనకి కనపడడం జరుగుతుంటుంది. ఇక్కడ విశేషమైనటువంటి రాశి వాళ్ళు వచ్చేసి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల ఇక్కడ దోష నివారణ జరుగుతుంది? వాస్తవానికి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ శాతము కాలభైరవునికి దర్శించుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది. వారికి ఎప్పుడైనా కూడాను ఎల్లవెల్లప్పుడు కూడాను ఆ కాలభైరవుని దర్శించుకోవడం వల్ల కూష్మాండంతో దీపార్థన చేసి, కూష్మాండం అంటే తెలుసు కదమ్మా, బూడిద గుమ్మడికాయ ఉంటుంది. ఆ బూడిద గుమ్మడికాయను కోసి దాంట్లో దీపార్థన వేసి దుర్గాష్టమి రోజు కానీ, అష్టమి రోజు కానీ, లేదంటే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ ఈ యొక్క కాలభైరవుని దగ్గర విశేషమైనటువంటి ఒక నూనె వేసి అక్కడ దీపార్థన చేసి చక్కగా ఆరాధిస్తుంటారు. అది ఆరాధిస్తే ఈ వృశ్చిక రాశి వాళ్ళు పురుషులైన స్త్రీలైన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనబడుతుంది. ఆ కాలభైరవుని కూడా ఒక దివ్యమైనటువంటి అనుగ్రహ కటాక్షం వాళ్ళకు కనిపిస్తుంటుంది. అలాగే గురువుగారు నెక్స్ట్